కియారా అద్వానీ తాజాగా మెట్ గాలా ఈవెంట్లో సందడి చేసింది. ఈ ఈవెంట్లో బేబీ బంప్తో కియారా అద్వానీ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. మామూలుగా అయితే కియారా అద్వానీ ఈ ఫిబ్రవరిలోనే గుడ్ న్యూస్ షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టే గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో ఎక్కువగా కనిపించలేదు కియారా అద్వానీ. ఫిబ్రవరి 28న కియారా తన ప్రెగ్నెన్సీ గురించి అందరికీ చెప్పేసింది. ప్రస్తుతం ఇలా మెట్ గాలాకి ఈవెంట్లో కియారా తన బేబీ బంప్తో కనిపించిన తీరుకి అంతా ఫిదా అవుతున్నారు. కియారా, సిద్ధార్థ్ మల్హోత్రాల ప్రేమ, పెళ్లి వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. షేర్ షా మూవీతో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారినట్టుగా ఉంది. ఇక చివరకు 2023 ఫిబ్రవరి 7న వీరిద్దరికి రాజస్థాన్లోని కోటలో ఘనంగా వివాహం జరిగింది. కియారా పెళ్లి తర్వాత తన ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. తెలుగులో గేమ్ చేంజర్ అంటూ చాలా రోజులు షూటింగ్ చేసింది. కానీ గేమ్ చేంజర్ మాత్రం కియారాకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. రామ్ చరణ్తో చేసిన వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ ఇలా రెండూ కూడా డిజాస్టర్లుగానే నిలిచాయి. మహేష్ బాబుతో చేసిన భరత్ అనే నేను మాత్రమే కాస్త పర్వాలేదనిపించుకుంది. ఆ మూవీ కలెక్షన్ల మీద కూడా వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. అలా తెలుగులో కియారాకు ఓ పూర్తి స్థాయి హిట్ మాత్రం లేదు. చూస్తుంటే ఇక కియారా అద్వానీ తెలుగు సినిమాల్లో కనిపించదని అనిపిస్తోంది. ప్రస్తుతం కియారా ఫుల్ రెస్ట్ మోడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సైతం సినిమాల కంటే ఎక్కువగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సిద్ధార్థ్ సైతం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని చవిచూసి చాలా రోజులే అవుతోంది. అటు కియారా, ఇటు సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఓ బాక్స్ ఆఫీస్ హిట్ కోసం చాలానే పరితపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ని ఈ జోడీ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.